వివేక్ గారు, ఇంట్రెస్టింగ్ ఇక్కడ గ్యారంటీల అంశం. ఎందుకంటే మీరంటే ఫైనాన్షియల్గా కాస్త ఇబ్బందిగా ఉందని చెప్పి మీరు ఇప్పుడే చెప్పారు కాబట్టి గ్యారంటీలు అమలు సాధ్యమేనా? సో 6 గ్యారంటీలు ఏదైతే ఉన్నదో డెఫినెట్లీ దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ చాలాసార్లు చెప్పడం జరిగింది. ఎస్టర్డే ఆల్సో ఈ కన్ఫర్మ్ మేము 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే ప్రూడెంట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసేది అవసరం ఉంది. అవసరం లేని చోట ఎక్స్పెండిచర్ కట్ చేయాలి. ఎక్కడైతే రెవెన్యూ జనరేషన్ ఉంటుందో ఆ రెవెన్యూ జనరేషన్ చేసుకొని ఎక్కడ కేంద్రం నుంచి ఎక్స్ట్రా లోన్ తీసుకునే అవకాశం ఉందో ఇవన్నీ కూడా 3 రిసోర్సెస్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి రావాలో ఇవన్నీ కూడా ప్రయత్నాలు చేసుకున్నప్పుడు అడిక్వేట్ ఫండ్స్ ఉంటాయి. ఎందుకంటే మీరు చూస్తున్నారు 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరంలోనే ఖర్చు పెట్టారు, 60,000 కోట్ల రూపాయలు మిషన్ భగీరథలో ఖర్చు పెట్టారు. ఎక్కడ అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో ఇలాంటి ఖర్చులు లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు ఉంటాయి. ఈ గ్యారంటీ స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశం చాలా బ్రైట్గా ఉన్నాయి. ఫిబ్రవరి నెలాఖరికల్లా రైతుల ఖాతాలో డబ్బులు వేస్తామంటున్నారు. చాలామందికి ఉన్న క్వశ్చన్, ఎందుకంటే కొన్ని కోట్ల మంది చూస్తున్నారు ఈ ఆన్సర్ కోసం. మీరు ఫిబ్రవరి నెలాఖరికి రైతు బంధు ఇవ్వబోతున్నారా, లేకపోతే రైతు భరోసా ఇవ్వబోతున్నారా? మేము ఇంతకుముందు చెప్పినట్టు రైతు బంధు ఏదైతే ఉందో అందరికంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. 5 ఏకర్సా 10 ఏకర్సా అని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. కానీ ప్రజలలోనైతే ఒకటి ఉందండి, 10 ఎకరాల కన్నా ఎక్కువ ఏకరేజ్ ఉన్న వాళ్ళకి ఈ రైతు బంధు ఇస్తే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది దేనికోసం ఇచ్చినారు ఈ స్కీము? పేద రైతులకు రావాలి, వాళ్ళకు ఒక సహాయం ఉండాలని చెప్పి రైతు బంధు ఇవ్వడం జరిగింది. ఈ కరెంటు పరిస్థితిలో ఏదైతే ఉందో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, దీంట్లో కేవలం ఎవరైతే బీద రైతులు ఉన్నారో వారికి లభించేలాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. మంత్రి పదవి కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారా లేదా? గిఫ్ట్ అనేది పక్కన పెట్టండి. నేను ఎందుకు ప్రయత్నం చేయాలండి? వాళ్ళు నా స్ట్రెంత్, నేను ఇంతకుముందు చెప్పాను, నేను పోయి ఎవరిని అడగను, కానీ నా స్ట్రెంత్ నేను బిల్డ్ చేసుకుంటాను. నా స్ట్రెంత్ ఉపయోగపడుతుందంటే వాళ్ళే ఇస్తారు. లేదు ఈయన స్ట్రెంత్ ఏం లేదు వేస్ట్ అనుకుంటే ఇయ్యరు. సో నా వ్యక్తిగతంగా నేను స్ట్రాంగ్ కావాలని చెప్పి నేను ఇప్పుడు ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు కూడా నా వలన క్యాబినెట్కి పార్టీకి ఉపయోగపడితే వాళ్ళు ఇస్తారు, తీసుకొని నేను పని చేస్తాను. కానీ మీరు బీజేపీలో ఉండుంటే కేంద్ర మంత్రి అయ్యేవాడిని, ఈ ఎమ్మెల్యే ఉంది, నాకు అన్యాయం జరిగింది అని స్నేహితులకు చెప్పి బాధపడుతున్నారు. ఇది నిజమా కాదా? అరే ఇది ఎక్కడి నుంచి విన్నా? నేను ఎవరితోనే ఎక్స్ప్రెస్ చేయలేదు ఈ విషయము. డెఫినెట్లీ నేను ఎక్కడున్నా కానీ మంచిగా గట్టిగా పనిచేస్తాను. ఒక సక్సెస్ఫుల్గా కావాలని చెప్పి ఎప్పుడు కూడా పనిచేస్తూనే ఉంటాను. సో ఈ ఏదైతే స్పెక్యులేషన్స్ ఉంటాయో ఎప్పుడు కూడా ఉంటాయి ఈ స్పెక్యులేషన్స్. ఇంతకుముందు వారు చెప్పినట్టు గిఫ్ట్ గురించి ఈ స్పెక్యులేషన్స్ ఎప్పుడు కూడా ఉంటాయి. అట్లా ఏం లేదు. ఎట్లా పార్టీ ఏం నిర్ణయించుకుంటుందో వాళ్ళ దాని ప్రకారంగానే ముందుకు వెళ్తాం. రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటన తర్వాత చాలా ట్రోలింగ్ జరిగింది. తర్వాత రీసెంట్గా కేటీఆర్ గారు కూడా గుంపు మేస్త్రి పని చేత కావట్లేదు, రైతు బంధు రుణమాఫీ చెప్పిన టైంకి చేయట్లేదు అని చెప్తున్నారు. ఏమంటారు? అంటే నాకు అనిపించింది కేటీఆర్ గారు ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. అరే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడే వచ్చింది ప్రభుత్వము, మీరే ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసిపోయినారు. మీరు ప్రభుత్వాన్ని మంచిగా నడిపించుంటే అప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా అన్నీ ఇంప్లిమెంట్ అయిపోయేవి. కానీ మీరు ఇంతకుముందు ఏమన్నారు, 3 లక్షల కోట్లే అప్పు ఉందన్నాడు కేసీఆర్. అసెంబ్లీలో చెప్పినాడు అన్ని అబద్ధాలు, 6 లక్షల కోట్లు కావని చెప్పి అన్నీ అన్నాడు. కానీ అక్కడ అప్పు ఎంత ఉంది? 6,70,000 కోట్ల రూపాయల అప్పు ఉన్నది. అంటే కేటీఆర్ గారు ఏదైతే మాట్లాడుతున్నాడో ఆయనకు తెలుసు అనుకుంటా, మేము మొత్తము ఈ రాష్ట్రాన్ని దోచుకున్నాము, వీళ్ళకు ఇంప్లిమెంట్ చేయడానికి నిధులు ఉండవు అని చెప్పి ఆయన ఆల్రెడీ నిర్ణయించుకున్నట్టున్నాడు. కానీ ఆయన ఏదైతే రిమార్క్స్ చేసినాడో రేవంత్ రెడ్డి పైన డావోస్ మీటింగ్లో, ఇట్లా ఇంగ్లీష్ రాకుండా సరిగా మాట్లాడలేదు మేస్త్రి అని, అంతా చాలా లో అండి. అట్లా మాట్లాడదు. ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన వెళ్ళినాడు, ఒక మిషన్ మీద వెళ్ళినాడు, మన రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తే బాగుంటుందని చెప్పి వెళ్ళినాడు. ఒక్కోసారి నాకు కూడా తెలుగు సరిగా రాదు అంటే బీలిటిల్ చేయొద్దు కదా. ఆయన ముఖ్యమంత్రి అయినాడు, ఆయన ఏ స్థాయిలో ఉన్నాడో ఆ బేసిస్ పైననే ఆయన ముఖ్యమంత్రి అయినాడు.
సో ఆయన పోయి ఓ మంచిగా 43,000 crores మన రాష్ట్రానికి రావడం జరిగింది. మంచి విషయాలు దాని గురించి మాట్లాడాలి, కానీ ఆయన మేస్త్రి లెక్క ఎందుకు కాదండి. ఆయన ఏమన్నాడు రేవంత్ రెడ్డి, నా రోల్ విల్ బి మంచిగా నిధులు కరెక్ట్గా పోతున్నాయా లేదా, సరిగా పని చేస్తున్నారా లేదా అని నా రోల్ అన్నాడు. తప్పేమున్నది దాంట్లో? అదే ఉండాలి రోలు. అది మా ఫ్రెండ్ వచ్చినాడు, ఆ కాంట్రాక్ట్ ఆయనకు ఈ ధర్నీలో ఈ ల్యాండ్ ప్రొహిబిటెడ్లో పెట్టు, మళ్ళీ సెటిల్మెంట్ చేసుకో, అవన్నీ కూడా అవసరం లేదు.